వెజిటబుల్ శాండ్విచ్ ఇంత ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందంటే నమ్ముతారా? డెఫినెట్గా మనకి పిల్లలకి నచ్చే విధంగా, పెద్దలు కూడా తినే విధంగా రెడీ అయిపోతుంది 10 మినిట్స్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మంచి బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి మనం వెజిటబుల్ శాండ్విచ్కి కావాల్సిన వెజిటబుల్స్ అనేది చాప్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఆప్షనల్. నేను వచ్చేసి క్యారెట్, కీరా, బీట్రూట్, మన కార్న్, ఆనియన్, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ బేస్ వచ్చేసి మయోనీస్ అనుకుంటున్నారేమో, నో, చాలా హెల్తీగా మన కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ని స్టెయిన్ చేస్తే దాంట్లో వాటర్ అంతా స్టెయిన్ అయిపోతుంది. అండ్ మనకు వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని హంగ్ కర్డ్ అంటాము. సో మన బేస్ వచ్చేసి హంగ్ కర్డ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో నేను బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసి మంచి మిక్స్ ఇస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ బ్రోకోలీ అయినా సరే, మన లెట్యూస్, ఇవన్నీ మనకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు, టొమాటో కూడా. అండ్ ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను, బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. సో ఈ బ్రెడ్కి మనం బటర్, సాల్టెడ్ బటర్ అయితే కొంచెం సాల్ట్ మన దీంట్లో మిశ్రమం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. అన్సాల్టెడ్ బటర్ అయితే ప్రాపర్గా చూసి వేసుకోండి. మంచిగా బటర్ వేసేసుకొని ఏదైతే రెడీ చేసుకున్నామో మిక్చర్ అది మధ్యలో ఫిల్ చేసేసి మన శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తున్నాను. ఇన్ కేస్ శాండ్విచ్ మేకర్ లేకపోయినా సరే మనం ప్యాన్ మీదనో తవ మీదనో కూడా చేసుకోవచ్చు, మంచిగా గ్రీస్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను శాండ్విచ్ మేకర్లో అయితే 2 స్లైసెస్ పెట్టేసి ఆన్ చేసేసాను. సో ఇలా గ్రీన్ లైట్ రాగానే, గ్రీన్ లైట్ హార్డ్లీ మనకి 1 మినిట్లో వచ్చేస్తుంది. 1 మినిట్లో మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనకు ఆ మిక్చర్ ప్రిపేర్ చేయడానికే టైం పడుతుంది, కానీ దీనికి మాత్రం ఫ్రై కావడానికి మాత్రం అసలు ఎటువంటి టైం తీసుకోదు. శాండ్విచ్ మేకర్ చాలా సేవియర్ అని చెప్పొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇలా స్నాక్ అంటే జంక్ స్నాక్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఈ రెసిపీ అనేది మదర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చూసారు కదా, ఎంతో యమ్మీ అయిన రెసిపీ శాండ్విచ్, వెజిటబుల్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే చల్ల క్లైమేట్లో ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. Until then, take care. Bye bye.